జీహెచ్ఎంసీ కార్యాలయంలో మేయర్ గద్వాల విజయలక్ష్మి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అన్ని సెక్షన్లలో సిబ్బంది హాజరుపై అడిగి తెలుసుకున్నారు. హాజరు బుక్ ను పరిశీలించారు. సమయానికి విధులకు రాని సిబ్బందిపై మేయర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కంట్రోల్ రూమ్, సిటిజన్ సర్వీసెస్ సెంటర్, ట్రెజరీ విభాగాలను తనిఖీ చేశారు మేయర్ గద్వాల విజయలక్ష్మి. అక్రమ కట్టడాలపై బల్దియా అధికారులు కొరడా జుల్పిస్తున్నారు. రోడ్లు, ఫుట్పాత్లను ఆక్రమించుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గోషామహల్ నియోజకవర్గంలో బేగం బజార్లో ఫుట్పాత్లపై ఉన్న నిర్మాణాలను జేసీబీల సాయంతో కూల్చివేస్తున్నారు. అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు బల్దియా ఆఫీసర్స్. గ్రేటర్ సిటీలో చెరువులు, ప్రభుత్వ స్థలాలు కబ్జాలు చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లో పర్యటించారు రంగనాథ్. కార్పొరేషన్ పరిధిలోని చెరువులను ఆక్రమిస్తే ఊరుకునేది లేదన్నారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎర్రకుంట చెరువు కబ్జాకు గురైందని వచ్చిన ఫిర్యాదులపై స్పందించారు రంగనాథ్. స్పాట్కు వెళ్లి అక్రమ కట్టడాలను పరిశీలించారు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తే ఎవరైనా సరే చర్యలు తప్పవన్నారు. భవిష్యత్తు తరాలకు చెరువులను అందించాలన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఇది అక్టోబర్ 6వ తారీఖున తీసిన ఇబ్బంది మొత్తం 8 విల్లాలు. తర్వాత ఇప్పుడు ఇలా పరిస్థితి ఉంది. దీనికి స్పీకింగ్ ఆర్డర్ మామూలుగా మేము వేసిన డిమాలిష్ చేయమని 3 సార్లు వచ్చి డిమాలిష్ చేశాడు.